నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి సెప్టెంబరు 26 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ప్రతి ఒక్కళ్ళకి దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళు పొందాలి అని కోరుకుంటూ నమస్తే. అయితే ఇప్పుడు ముందుగా మన దిన ఫలితాలలో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అవి కొంత తీవ్రతరం కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొన్ని పరిష్కారాలు సులభంగా అతి సునాయాసంగా వాటంతటా అవే పరిష్కారం అయిపోయేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో కన్నా ఈ రోజు కొంత మెరుగ్గా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యనారాయణమూర్తికి ఆలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ పూజ చేసుకుని ఎరుపు రంగు పళ్లను నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన ప్రవాహం సాఫీ అంటే ఎక్కువగా ఉండబోయే అవకాశం కనబడుతోంది. ధన ప్రవాహము అంటే గతంలో కన్నా ఈ రోజు చాలా ఎక్కువగా ధనము వచ్చే అవకాశము, ధనాదాయ మార్గాలు పెరిగే అవకాశము గోచరిస్తోంది. పాత బాకీలు వసూలు అవ్వడంతో పాటు మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే వాళ్ళు ఎగవేసి ఉంటే ఈ సమయంలో మీకు వాళ్ళు తిరిగి ఇచ్చేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఆదరణ పెరగడంతో పాటు కొన్ని శుభకార్యాలు సత్వరమే జరిగేటట్టుగాను కార్యసిద్ధి, కార్యజయము, కార్య అనుకూలత కూడా గోచరిస్తోంది. విద్యార్థులకు మానసికంగాను కొంత ఎదుగుదల కనబడడంతో పాటుగా వారికి కాన్సన్ట్రేషన్ పెరిగే అవకాశం కనబడుతోంది. అన్నిటా విజయాలను పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు దుర్గామ్మ వారికి పసుపు కుంకుమతో కనుక పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఎలాగూ నవరాత్రులే కాబట్టి ఆ అమ్మవారికి ఈ రోజు విశేషంగా ఈ రాశి వారు పసుపు కుంకుమలతో పూజ చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు పనుల్లో వేగవంతమవుతుంది. సహోద్యోగులు మీకు సమయానికి అందుబాటులోకి ఉండడము, వారి యొక్క సహాయ సహకారాలు మీకు కలిసి వచ్చేటట్టుగా గోచరిస్తుంది. మీ పై అధికారులు మిమ్మల్ని సపోర్ట్ చేయడంతో పాటు ఒక కీలకమైన సమాచారాన్ని మీకు అందివ్వబోతారు. అయితే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం కూడా చాలా అన్యోన్యంగా ఉండబోతోంది. ఎవరు ఏ పని తలపెట్టినా ఏ రంగంలో ఉన్న వాళ్ళు కొత్తగా ఈరోజు ఏదైనా చేద్దామనుకున్నా ప్రారంభిద్దామనుకున్నా దానికి అత్యంత అనువైన సమయం కాబట్టి ఈ సమయంలో మీరు ఆ పనిని ప్రారంభించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఆ తల్లికి మీ యొక్క అంటే కష్టాన్నితో పాటు సుఖంతో పాటు ఈరోజు ప్రత్యేకంగా మీరు ఏదైనా అభీష్టాన్ని చెప్పుకోవాలి అని అనుకుంటే కనుక ఆ తల్లికి ఎర్రని పువ్వులు చేత్తో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ అమ్మవారి పాదాల మీద పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.